దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘమంతటికి యేసయ్య శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని విందాం. ఆయనకున్న ఒక పేరేం పేరు అంటే వాక్యము. ఆయన పేరేం పేరు చెప్పండి? వాక్యము కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ఈ సత్యాన్ని చాలా గొప్పగా చూస్తాం. కాబట్టి క్రిస్మస్ అనే పండుగలో మనము ఏది చేసినా, భోజనాలు చేసినా చేయకపోయినా కదా, కొత్త బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా దేవుని వాక్యాన్ని మనము విస్మరించకూడదు. కాబట్టి అందరూ శ్రద్ధగా ఏకాగ్రతతో మనం దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 21 నుంచి 35 వరకు అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 21 నుంచి 35 వరకు అందరం కలిసి చదువుకుందాం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గువ్వల జత అయినను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యాన్ని మన హృదయాలకు విరిచి పంచాలని మనం ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి తల్ల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళ్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవా, మమ్మల్ని మేము నాయన నీ పాదముల యొద్ద పడవేసుకుంటున్నాం. తండ్రి, నీ వాక్యం వినాలని ఎంతో ఆశపడుతుంటున్నాం. తండ్రి, కరుణించు, నీ కృపను దయచేయన నాయన, నీవే దీవించు. తండ్రి, మమ్మను నాయన నీవు తండ్రి నిర్లక్ష్య పెట్టే దేవుడవు కాదు. నీ నోరు తెరువుము, నేను దాన్ని బాగుగా నింపదనని వాగ్దానం ఇచ్చిన దేవ, మా హృదయాన్ని నీవే నింపి నీ వాక్యం చేత తృప్తిపరచమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, అల్పుడు అయోగ్యుడు నీ పాదదాసుడు నాయన, ఎంతో బలహీనుడు ప్రభువా, నీ పక్షాన నిలవబడి ఉంటుండగా నీవే కనికరించి క్షమించి నీ రక్తము చేత శుద్ధీకరించి అభిషేకించి నాయన నీ బంగారు నోటికి నాయన బూరగా వాడుకొనమని ప్రార్థిస్తూ నీ మాటలు మేము వినేటట్లు నీ కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం కదా. క్రిస్మస్ అనేది ఏదో వేరే మతములో వేరే దేశాలలో ఉన్న ఆయా పండగల్లాగా కాదు. నిజానికి బైబిల్లో క్రిస్మస్ అనే పదం ఉండదు.
ఈసారి సోషల్ మీడియా పెరిగిన కారణం చేత కొంతమంది క్రైస్తవ శత్రువులు ఛాలెంజెస్ వేస్తున్నారు. కొంతమంది ఏమని, బైబిల్లో క్రిస్మస్ ఉంటే చూపియండి, మీకు 25 లక్షలు ఇస్తాం, మీకు 5 లక్షలు ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం. యేసయ్య డిసెంబర్ 25న పుట్టిండని బైబిల్లో చూపియండి, మేము మీకు 50 లక్షలు ఇస్తామంటున్నారు కదా. బైబిల్లో లేదు క్రిస్మస్ కదా. కానీ బైబిల్లో ఏమున్నదంటే యేసయ్య పుట్టాడనుంది. హల్లెలూయా. సో యేసయ్య ఎప్పుడు పుట్టిండో మనకు తెలియదు. నిజానికి మనము వాడే ఈ క్యాలెండరు 3వ శతాబ్దం నుంచే ఉన్నది. మనం వాడేది గ్రెగోరియన్ క్యాలెండర్ అంటాం. అంతకుముందు ఉన్న క్యాలెండర్ వేరు. కానీ చాలామంది పండితులు ఆలోచించి తర్కించి బాప్తిస్మిచ్చి యోహాను డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఆలోచించి చాలా స్టడీ చేసి ఈ యొక్క డిసెంబర్ 25ను క్రిస్మస్ దినముగా నిర్ణయించుంటున్నారు కదా. నిజానికి ఈరోజే యేసయ్య జన్మించాడా అని గట్టిగా గోడకి ఒత్తి మెడకాయ పట్టుకొని అడిగితే నేను కూడా నాకు తెలియదనే అంటా కదా. కానీ ఒక్క విషయం వాస్తవం, అదేంటిది, యేసయ్య ఖచ్చితంగా జన్మించాడు. హల్లెలూయా. ఆయన జన్మించాడు. ఆయన జన్మ ఆధారముగానే క్యాలెండర్ రూపొందించబడ్డది. క్రీస్తు పూర్వము మరియు క్రీస్తు శకం కదా. అందుకే ఆయనను శకపురుషుడు అన్నారు. కాబట్టి క్రీస్తు జననము అనేది కట్టుకథ కాదు. వింటున్నారా? క్రీస్తు జన్మ అనేది అదేదో అనగనగా ఒక రాజు అనే పేదరాశి పెద్దమ్మ కథలలాగా కాదు, కానీ ఇది చారిత్రక వాస్తవం. ఈరోజు మనము చదివిన ఈ ప్రత్యేకమైన వాక్య భాగం యేసు ప్రభువారు దేవాలయములో ప్రతిష్ఠించబడిన రోజును జ్ఞాపకం చేస్తూ ఉంది. సో యేసయ్య జన్మించినాక గొల్లలు వెళ్ళారు, ఆరాధించారు కదా. తర్వాత జ్ఞానులు, మనము పోయిన ఆదివారం నేర్చుకున్నాం, చాలా నెలల తర్వాత జ్ఞానులు వెళ్ళి ఆరాధిస్తుంటున్నారు. కానీ దానికి మధ్యలో ఈ యొక్క విషయాన్ని లూకా భక్తుడు రాస్తున్నాడు. బైబిల్లో ఇది ఎక్కడా కనపడదు కదా. మనము చదివిన ఆ 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమని వ్రాయబడ్డదంటే, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు ఆయనకు పెడుతుంటున్నారు. సో యేసయ్యకు 8వ రోజున వాళ్ళ యూదా సంస్కృతి ప్రకారం సున్నతి చేశారు. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. యేసు అనే మాటకు అర్థమైంది రక్షకుడు. యేసయ్య అంటే ఎవరు చెప్పండి? రక్షకుడు. దేని నుంచి రక్షించేవాడు అంటే పాపముల నుంచి రక్షించేవాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము, ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించును గనుక ఆయనకు యేసు అనో పేరు పెడతారు అన్న. సో దేవదూత చెప్పిన పేరు 8వ రోజున పెడుతున్నారు. 8వ రోజు అంటే ఏ రోజు తెలుసా? జనవరి 1. హల్లెలూయా. 25వ తారీఖు నుంచి 8వ రోజు చేస్తే అదే జనవరి 1. సో బైబిల్ పండితులు చెప్పే ఒక అభిప్రాయం ఏంటంటే ఆ 8వ తారీఖు నుంచే క్యాలెండర్ స్టార్ట్ చేశారు అనేది ఒక అభిప్రాయం కూడా ఉన్నది. సో జనవరి 1న ఆ కొత్త సంవత్సరం రోజున మన భాషలో చెప్పాలంటే యేసు అన్న పేరు ఇయ్యబడ్డది. యేసు అంటే పాపముల నుంచి రక్షించేవాడు. ఆ పాప రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి కొత్త శకం ప్రారంభమైంది. హల్లెలూయా. క్యాలెండర్ మారిపోయింది. ఎందుకు? యేసు అన్న శబ్దం ఎక్కడ వినపడుతుంది ఇప్పుడు? భూమి మీద. ఎందుకంటే ఆయన లోక రక్షకుడు, ఆయన పాపాల నుంచి రక్షించే దేవుడు. తరువాత మనం 22వ వచనానికి వచ్చేసరికి, మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకి ప్రతిష్ఠ చేయబడవలను అని దేవుడు మోషే గారికి ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా. శుద్ధి చేసుకునే దినాలు ఈ 8 రోజులు, ఈ 7 రోజులు, మరొక 33 రోజులు ఉంటాయి పాత నిబంధనలో. సో మొత్తము 40 రోజులు వాళ్ళు శుద్ధి చేసుకోవాలా. శుద్ధి అంటే ఒక మాటలో చెప్పాలంటే అర్థమయ్యేటట్టు ప్రత్యేకంగా ఉండి ఏ పని చేయకూడదు.
ఎందుకంటే వాళ్ళు బైబిల్ ప్రకారము వాళ్ళు ఏదైనా పని చేస్తే వాళ్ళు పట్టుకున్నది అపవిత్రమవుతుంది. ఇంకొక భాషలో చెప్పాలంటే ఆ బాలింతకు పుట్టిన శిశువుకు కంప్లీట్ రెస్ట్. హల్లెలూయా. చూస్తారా, లేవి కాండానికి వెళ్దాం రండి. లేవి కాండంలో మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుని వాక్యం నేర్చుకోవటం మనకు ఆశీర్వాదం కాబట్టి మనం లేవి కాండానికి వెళ్దాం. లేవి కాండం 12వ అధ్యాయము. నేను కొంచెము ఈ అధ్యాయంలో 8 వచనాలు ఉన్నా చదివి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. చాలా చాలా ఇంపార్టెంట్ వచనాలు. క్రిస్మస్ రోజున లేవి కాండం ఏందని అనుకోవద్దు కదా. ఎన్ని రోజులకి యేసు ప్రభువుని సిమియోను ఎత్తుకున్నాడో నేను మీకు చెప్తాను. సో తీసారా అందరూ లేవి కాండం 12వ అధ్యాయము తీసారా? ఓకే, మొదటి వచనం చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన యెడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలను. ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినము లెక్కను బట్టి ఆ విధంగా ఉండాలి. 3వ వచనం చూడండి. 8వ దినమున బిడ్డకు ఏం చేయాలట చెప్పండి, ఏం చేయాలా? సున్నతి. 4వ వచనం చూడండి. ఆమె తన రక్త శుద్ధి కొరకు 33 దినాలు ఉండాలట. ఎన్ని రోజులు చెప్పండి? 33 దినాలు ఉండి తన రక్త శుద్ధి దినమును సంపూర్ణము వరకు ఆమె పరిశుద్ధమైనది ఏది ముట్టకూడదు, దేవాలయములోకి వెళ్ళకూడదట. అంటే ఆమె రెస్ట్లో ఉండాలి. ఎన్ని రోజులు? 40 రోజులు. చూసారా దేవుడు ఎంత ప్రేమ గలవాడో. ఆ రోజుల్లో ప్రాముఖ్యంగా పురుషాధిక్యత ఉన్న సమాజములో కొంతమంది పురుషులు కనిన వెంటనే పనులకు పంపించేవాళ్ళట. అర్థమవుతున్నదండి? కనిన 4-5 రోజులే పని చేపించేవాళ్ళు. సో దేవుడు తన మహాకృపలో ఆ తల్లి ఆ బిడ్డ ఏకంగా ఉండాలని, వాళ్ళు ఎవరు వేరుపరచకూడదని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ ఆచారాన్ని పెట్టాడు. చూడండి పరిశుద్ధ స్థలంలో. కానీ మీకు ఇక్కడ ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను, వింటారా? అబ్బాయి పుడితే 40 రోజులు రెస్ట్. అమ్మాయి పుడితే ఆ రోజుల్లో అసహించుకునే వాళ్ళు తల్లిదండ్రులు. అంతే కదా, ఈ రోజు కూడా మనం చూస్తాం. అమ్మాయి పుడితే ఏం చేస్తారు? అమ్మాయిని అసహించుకుంటారు, పుట్టిన బిడ్డను అసహించుకుంటారు, తల్లిని అసహించుకుంటారు. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలకి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడంటే ఈ బిడ్డ పెరిగినాక ప్రేమ వస్తుందో రాదో అని తెలిసి. వింటున్నారా? బాయ్కి అయితే 40 రోజులు రెస్ట్ ఇచ్చాడు, అమ్మాయికి అయితే 80 రోజులు ఇచ్చాడు. హల్లెలూయా. గడిగా అందరు హల్లెలూయా చెప్పండి. చాలా మంది ఏమనుకుంటారంటే తెలియక దేవుడు పురుషులకు పక్షపాతి అనుకుంటాడు. కానీ బైబిల్ గ్రంథంలో పురుషులకు దేవుడు ఎప్పుడు పక్షపాతి కాదు. నిన్నటి దినం మనం వర్తమానం విన్నాం, ఆయన వంశావళిలో కూడా స్త్రీలు ఉన్నారు. ఆయన మొట్టమొదట నేను క్రీస్తుని అని చెప్పింది సమరయ స్త్రీకి. ఆయన చనిపోయి తిరిగి లేచినాక మొట్టమొదట కనపడ్డది కూడా మగ్దలేని మరియ. చూసారా దేవుడు స్త్రీలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు. నిజానికి సిమియోను తర్వాత కింద అన్న అనే ఒక ప్రవక్తి గురించి కూడా ఉంటుంది. చూడండి దేవుని కృప ఎట్లాంటిదో. క్రిస్మస్ రోజున మనం ఈ గొప్ప సత్యాన్ని నేర్చుకుంటాం. 5వ వచనం చూడండి. ఆమె ఆడపిల్లను కంటే కడగా 2 వారాలు పురిటిరాలై ఉండాలా. తరువాత రక్త శుద్ధి కొరకు 66 దినాలు ఉండాలట. అంటే మొత్తం ఎన్ని రోజులైంది? 80 రోజులైంది. చూడండి 6వ వచనం రండి. ఇప్పుడు కుమారుని కొరకే గాని కుమార్తె కొరకే గాని ఆమె శుద్ధి దినములు పూర్తి అయిన తర్వాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా పావురాల్ని తీసుకొని పోవాలి. 8వ వచనం చూడండి. ఇప్పుడు 8వ వచనం కూడా క్రిస్మస్కి సంబంధించింది. ఆమె గొర్రె పిల్లను తీసుకొని రాలేకపోతే, చూస్తున్నారా, తేజాలని ఎడల వాళ్ళు ఒకవేళ పేదోళ్ళయ్యి గొర్రె పిల్లను మేము ఎఫోర్డ్ చేయలేము, మాకు డబ్బులు లేవంటే, దేవుడు తన మహాకృపలో ఏమంటున్నాడంటే ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను బలికి తీసుకుని రావచ్చు. ఆ విధంగా అబ్బాయి పుడితే ఎన్ని రోజులకు రావాలా మందిరానికి? 40 రోజులకు రావాలి. చెప్పండి, ఎన్ని రోజులు రావాలా? 40 రోజులకి వచ్చి అబ్బాయిని మందిరములో దేవాలయంలో ప్రతిష్ఠ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? అమ్మాయి పుడితే ఎన్ని రోజులు? 80 రోజులు. సో దేవుడు పురుషులకు పక్షపాత, స్త్రీలకు పక్షపాత? దేవుడు పురుషులను ఎక్కువ ప్రేమిస్తున్నాడా, స్త్రీలను ఎక్కువ ప్రేమిస్తున్నాడా?
చెప్పండి అమ్మా, ధైర్యంగా చెప్పండి, ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? సో చూడ, బాండింగ్ ఆ న్యూ బార్న్ బేబీకి, ఆ బాలింత తల్లికి ఎక్కువ బాండింగ్ 40 రోజులు ఉంటే అవుతుందా, 80 రోజులు ఉంటే అవుతుందా? 80 రోజులు. కానీ కొంతమంది తెలియక ఏమంటారంటే, చూసినరా ఆడపిల్లకి 80 రోజులు అంట, మగవాళ్ళకి 40 రోజులు అంట, దేవుడు ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తారు. అది కాదు, ఆ రోజుల్లో సంస్కృతిలో ఆడపిల్లల్ని తక్కువ చూపు చూసేవారు. సో దేవుడు మొదట్లోనే తల్లికి బిడ్డకు బాండింగ్ పెట్టాలని 80 రోజులు కంప్లీట్ రెస్ట్. వింటున్నారా? దేవుని ప్రేమ అర్థమవుతుందా? హల్లెలూయా. సో ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయానికి వద్దాం మనం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో వాళ్ళు దేవాలయానికి పోతున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు పోతున్నారు చెప్పండి? 24వ వచనంలో ఇప్పుడు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతను 2 పావుర పిల్లలను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయారు. 23 చూస్తే, ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు వాళ్ళు ఎవరిని ప్రతిష్ఠ చేయడానికి పోయారట? ప్రభువుకి ప్రతిష్ఠ చేయటానికి యేసయ్యను తీసుకొని 40 రోజులు, 40వ రోజున వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? యెరూషలేములోని అడిగిపోతున్నారు, దేవాలయం. వింటున్నారా? ఎక్కడ పోతున్నారు చెప్పండి? దేవాలయం. దేవాలయం ఎక్కడుంది? ఎందుకు వాళ్ళు పోతున్నారు అని అడిగితే దేవుని వాక్యం అట్లా పొమ్మని చెప్పాను. అర్థమవుతుందా? ఎందుకు? మాకు దేవుడు పుట్టిండు, మేము మోసేది దేవుడు, ఇంకా మాకు వాక్యంతో పనేంది అనుకున్నారా? మరియమ్మ యోసేపు, ఇంకా మాకు చర్చితో పనేంది? మాకు పుట్టింది మామూలు కాదు, గబ్రియేలు దేవదూత వచ్చే చెప్పాడు, నేను పురుషుణ్ణి ఎరగకపోయినా నాకు గర్భం వచ్చింది. ఎంత అద్భుతం! దేవుడే యోసేపుని నాకు కలిపాడు. యోసేపు నాకు ఇప్పుడు తోడుగా ఉన్నాడు. యోసేపు బయాలజికల్గా తండ్రి కాకపోయినా కానీ నాకు భర్తగా ఉన్నాడు. ఇంకా నాకు దేవుడు అవసరం లేదు, వాక్యం అవసరం లేదు అనుకున్నదా? మరియా యోసేపులో దేవుని వాక్యాన్ని అంత ఉన్నత స్థితిలో ఉండి కూడా పాటిస్తున్నారు. అది నేను మీకు చెప్పాను. మనకి మందిరానికి రమ్మని దేవుని వాక్యం ఎప్పుడు చెప్తుంది? ఎప్పుడు రావాలి మన మందిరానికి? ప్రతి ఆదివారం రావాలి. కానీ నువ్వు వస్తున్నావా? అమ్మా వింటున్నారా? మరియమ్మ యోసేపులో వాళ్ళకి దేవుడు వాళ్ళ ఒళ్ళో ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడు. నేను లేవి కాండం 12వ అధ్యాయం 8వ వచనం నుంచి ఏమని చెప్పానంటే, పేదోళ్ళు ఏమిస్తారట? పావురాలు ఇస్తారట. సో వీళ్ళు పావురాలు తీసుకొని పోతున్నారంటే మరియమ్మ యోసేపులు ధనవంతులా పేదోళ్ళా? చెప్పండి, ఎవరు వాళ్ళు? పేదోళ్ళు. మేము పేదోళ్ళం, మేము పనికి పోవాలనుకోలే వాళ్ళు. చూసారా? దేవుడు 1500 సంవత్సరాల క్రితం ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని యవనస్తులైన మరియా యోసేపులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. 40 రోజులకి మందిరానికి వెళ్ళి ఫస్ట్ పుట్టిన తొలిచూలు మగ పిల్లవాడు అనండి, అనండి గట్టిగా నాల. సో యేసయ్య తొలిచూలు కాబట్టి పెద్ద కొడుకుని ఎవరికి ఇయ్యాలా? దేవునికి ఇయ్యాలని వాళ్ళు తీసుకుపోయి మందిరంలో ప్రతిష్ఠ చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయాన్ని మనం గమనిస్తే తీయటానికి సమయం లేదు, కానీ ఆయన ఏమంటాడంటే ఫరోకి 10 తెగుళ్ళు పంపించినప్పుడు ఫరో యొక్క ఐగుప్తీయుల యొక్క తొలిచూలు కుమారుడు చనిపోయినప్పుడు నేను మీ తొలిచూలు కుమారుణ్ణి చనిపోకుండా కాపాడాను కాబట్టి వాడిని నాకు ఇయ్యాలని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. సో తొలిచూలు కుమారుడు ఎవరికి చెప్పండి? దేవునికి. ఎవరికి చెప్పండి? దేవుని. సో వాళ్ళు ఆ విధంగా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తుంటున్నారు. హల్లెలూయా. సో నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంది అంటే, ఇదంతా చెప్పినాక మరియమ్మ యోసేపులో దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నారు. హల్లెలూయా. మరియమ్మ యోసేపులు మందిరానికి మర్యాద ఇస్తున్నారు. మందిరానికి వెళ్ళవలసిన దినాన వాళ్ళు వెళ్తున్నారు. అర్థమవుతుందా? వాళ్ళ చేతుల్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. అర్థమవుతుందా? సో ఇప్పుడు మన వాక్య భాగానికి వద్దాం. 25వ వచనం,
యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అట. ఇక్కడ సిమియోను యొక్క జీవిత చరిత్రను మనము చూస్తున్నాం. ఎంతమంది జీవిత చరిత్రలు చదివారు? ఎవరైనా చదువుతారా? నేను చాలామంది జీవిత చరిత్రలు చదివిన కదా. గాంధీ గారిది చదివిన, అడాల్ఫ్ హిట్లర్ది కూడా చదివిన, మిషనరీ బయోగ్రఫీస్ అయితే చాలా చదివిన. హిట్లర్ జీవిత చరిత్ర ఇంతలా ఉంటుంది ఆ బుక్. మెయినిస్ కెంఫ్ అని జర్మన్ భాషలో ఆ టైటిల్ ఉంటుంది. ఇంతలా ఉంటుంది ఆ బుక్. కానీ సిమియోను జీవిత చరిత్ర ఒక్క వచనంలోనే చెప్పబడ్డది. హల్లెలూయా! ఎంత మంచి జీవిత చరిత్ర! అందరం కలిసి ఒకసారి చదువుకుందాం. సో అందరం కలిసి 25వ వచనం అర్థం చేసుకుని చదువుదాం. చూడండి, జీవిత చరిత్ర అంటే ఇట్లుండాలి. చూడండి, చదవండి ఇప్పుడు. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండి. అబ్బా, ఇంతకంటే ఇంకేమన్నా కావాలా మనిషి జీవితం గురించి చెప్పడానికి? యెరూషలేములో ఒక మనిషి ఉన్నాడు. ఆయన నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలుకు ఆదరణ కావాలని కనిపెడుతున్నాడు, పరిశుద్ధాత్మ ఆయన మీద. ఒక మనిషి జీవితం అంటే ఇట్లుండాలి. అర్థమవుతుందా? నువ్వు చనిపోయినప్పుడు నీ గురించి 2 మాటలు చెప్పాలంటే, నీ గురించి 2 మాటలు దేవుని జీవ గ్రంథంలో రాయబడాలంటే, ఈ విధంగా ఒక లైను నీ జీవితం గురించి, నీ బ్రతుకు గురించి ఒక సమ్మరీ రాయాలంటే దేవుడు ఏం రాస్తాడు? దంసలాపురం కాలనీలో ఒకడు ఉన్నాడు. వాడు డాష్ డాష్ డాష్, వాడు నీతిమంతుడి విషయంలో డాష్ డాష్ డాష్, భక్తిపరుడు డాష్ డాష్ డాష్. దేవుని సంఘం ఎత్తబడాలని కనిపెడుతున్నాడా? సిమియోను దేనికోసం కనిపెడుతున్నా చెప్పండి? ఇశ్రాయేలుకు విమోచన. ఆదరణ అంటే ఏంటదంటే కష్టంలో ఉన్నది, బాధలో ఉన్నది ఇశ్రాయేలు దేశం. దేవుడు వచ్చి ఆదరించాలి. చూడండి, అందుకే ఎక్స్ప్లెనేషన్ 26వ వచనంలో ఉంటుంది. చూడండి, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నదట. సిమియోను కట పరిశుద్ధాత్మ ఏమని చెప్పాడంటే, వినండి వినండి, నువ్వు యేసు క్రీస్తును చూసేదాకా చచ్చిపోవు అన్నాడట. నువ్వు మెస్సయ్యను చూసేదాకా చచ్చిపోవు. ఒకసారి మనం ఆలోచిద్దాం. సిమియోను చాలా వృద్ధాప్యంలో ఉండొచ్చు. ఇప్పుడు మనం ప్రతిరోజు దేవాలయానికి పోతున్నాడేమో, ఈరోజు వస్తాడేమో అని. ఎవరు? ఏం పేరు ఇతని పేరు? సిమియోను. ఎవరన్నా ఇతన్ని గమనిస్తున్నారా? లేదు. ఆడ మెట్ల మీద కూర్చొని ఉండొచ్చు ప్రతిరోజు. పొద్దున్న లేచిన కాల్చి ఇదే పని. ఎందుకు? దేవుడు ఏమని చెప్పిండు? పరిశుద్ధాత్ముడు నువ్వు క్రీస్తును చూసే వరకు చనిపో. ఖమ్మంలో 2-3 విషయాలు చెప్తాం, మీరు వింటారా? రోటరీ నగర్ కాడ ఆ మమతా రోడ్ నుంచి సీదా పోతుంటే ఆడ ట్రాఫిక్ అది ఉంటుంది కదా. ఒక ఆయన తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని, ఏ ట్రాఫిక్ జాబ్ లేదు ఆయనకి. ఆయన ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన పని ఏంటంటే రెడ్ సిగ్నల్ పడితే ట్రాఫిక్ని ఆఫ్ చేయటం, గ్రీన్ సిగ్నల్ పడితే ట్రాఫిక్ని పోనీయటం. ఎంతమంది చూసారా ఆయన్ని? ఎవరన్నా ఆయన దగ్గర పోయి నీకేం పని, ఈ అవసరమైందని అడిగినరా? ఎవరన్నా ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారా? మన పని మనము చేసుకుంటూ పోతాం. వింటున్నారా? ఎవరన్నా ఆయన్ని పట్టించుకున్నారా? ఆయన ఉన్నడా లేడా, ఆయన అసలు బతికున్నాడా లేదా, ఆయన ఆరోగ్యం ఎట్టుంది, ఆయన ఇంట్లో ఏమన్నా అవసరతలు మనం ఏమైనా పట్టించుకుంటామా? ఆయన పొద్దున్నే వస్తాడు. ఆయన పని ఏంది? రెడ్ లైట్ పడితే మళ్ళీ ట్రాఫిక్ పోలీసు కూడా ఉంటారు. సిమియోను అట్లాంటోడు. ప్రతిరోజు మందిరానికి పోతుంది కానీ ఎవరు పట్టించుకోవటం. ఇంకొక ఆయన గురించి చెప్తా. ఖమ్మంలోనే ఒకసారి నేను మా చెల్లి పెవిలియన్ గ్రౌండ్ దగ్గర నిలబడ్డప్పుడు, అన్న రామయ్య పోతుండన్నా అన్నది.
ఆ రామయ్య ఎవరు అంటే వనజీవి రామయ్య. ఎవరు చెప్పండి? ముసలాయన సైకిల్ దొక్కుంటూ పోతున్నాడు, మెడలో ఒకటి వేసుకున్నాడు, వెనకొకటి. ఎంతమంది గవర్నమెంట్ గుర్తించకముందు వనజీవి రామయ్యను గుర్తించారు? ఆయన ఒక ఆశయం కోసము తన జీవితాన్ని పెట్టి. సుమియోను అట్లాంటోడు, ప్రతిరోజు తన పని కోసము మందిరానికి పోతున్నాడు. ఎవరు అడిగిన వాళ్ళు కాదు, ఎందుకు మందిరానికి వస్తున్నావు, ఏంది అంటే కనీసం ఆయన చెప్పేటోడు, దేవుడు నాకు కనపడతాడు, అప్పుడే నేను చచ్చిపోతాను, నువ్వు నా పక్కనే ఉండు అంటే ఎంత అదృష్టం అది. అర్థమవుతుందా? నాకు దేవుడు చెప్పిండు, నేను యేసయ్యను చూస్తా, మెస్సయ్యను చూస్తా, నువ్వు కూడా చూడాలా నాతో. కానీ ఎవరన్నా పట్టించుకున్నారు ఆయన్ని? ఇంకొక ఆయన చెప్తా, ఖమ్మంలో మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు, పాత బస్ స్టాండ్ మూసివేయబడ్డది, అవునా కదా? నేను ఒకసారి చూసిన మయూర్ సెంటర్లో ఒక సాహిబ్ గారు షర్టు మీదనో ఫ్లెక్సీ మీదనో రాసుకున్నాడు, పాత బస్ స్టాండ్ని మూయటానికి వీలు లేదు. సూర్యాపేట చాలా చిన్న పట్టణము, అక్కడ 3 బస్ స్టాండ్లు ఉన్నాయి. ఖమ్మంలో పాత బస్ స్టాండ్ ఎందుకు మూసేస్తారు? ఎంతమంది చూసారా ఆయన్ని? చూసారా? పాత బస్ స్టాండ్ని మూయటానికి లేదు. నువ్వు కూడా చూసినావు దుర్గక్క? ఎవరన్నా ఆయన దగ్గర పోయి, అయ్యా నీకేం పని, ఎందుకు ఇట్లా నిలబడ్డావు, ఎండలో వర్షంలో, నీకేమైనా వాటర్ కావాలని అడిగినామా? మనం చెప్పండి, అడిగినామా? నీకేమైనా అవసరం ఉందా? యూట్యూబ్లో ఫేస్బుక్లో పనికి మాలిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. ఆయన ఇంటర్వ్యూ ఎప్పుడన్నా వచ్చిందా? ఆయన ఇప్పుడు బతికున్నాడా చనిపోయింది ఎవరికన్నా తెలుసా? ఆయన కుటుంబంలో ఆయన పనికి పోకుండా రోజు వచ్చి ఏం మాట్లాడాడు. మయూర్ సెంటర్లో అట్లా నిలబడేటోడు. ఆయన మెసేజ్ ఏంటి? పాత బస్ స్టాండ్ని మూయటానికి వెళ్ళదు, పాత బస్ స్టాండ్ తెరవ. ఏం మాట్లాడలే ఆయన, కత్తి పట్టుకోలే, వింటున్నారా? యుద్ధం చేయలే, జస్ట్ రాసుకొని నిలబడేవాడు. ఇప్పుడు పాత బస్ స్టాండ్ ఏమైంది? తెరిచారు. ఆయన దగ్గర పోయి ఎవరన్నా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పారా? ఆయనకి ఏమన్నా ఇంట్లో ఏమన్నా హాస్పిటల్లో ఉండడేమో అని పట్టించుకున్నారా? ఇట్లాంటి మనం ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు చూడనట్టు వదిలేస్తాం. సుమియోను కూడా, నేనేం చెప్తున్నా అంటే, నాకు వీళ్ళందరూ సుమియోను చదువుతా ఉంటే వీళ్ళందరూ గుర్తుకొచ్చారు నాకు. అందుకే చెప్తున్నా, సుమియోను గురించి నేను ఆలోచిస్తూ ఉంటే, సుమియోను ఏం చేసేవాడు? ప్రతిరోజు ఎక్కడికి పోయేవాడు? చెప్పండి, ఎక్కడికి పోయేవాడు సుమియోను? దేవాలయానికి పోడు. ఎందుకు? యేసుక్రీస్తు వస్తాడేమో. పొద్దున పోయేవాడు, మెట్ల మీద కూర్చొనేవాడేమో, తెలియదు. కొంతమంది తెలియక ఈ రోజు వస్తుండని రూపాయి బిల్లు వేసేవాళ్ళేమో. సాయంకాలం ఇంటికి వచ్చేవాడు, మళ్ళా రేపు పొద్దున్నే పోయేవాడు. ఎందుకు? ఎవరట? అందుకే ఆయన గురించి ఏమున్నదంటే 25వ వచనంలో చదువుదామా? యెరూషలేమునందు సుమియోను అని ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద. అతని బాధ ప్రార్థన అంతా ఏంటిదంటే, ఇశ్రాయేలుకు ఆదరణ కలగాల, నా దేశం మారాల, హల్లెలూయా, నా జాతి బాగుపడాల, నా జాతికి రక్షణ కావాలని ప్రార్థన చేసిండు. దేవుడు ఆ ప్రార్థన విని, ఆయన కన్నీటిని విని ఏమన్నాడంటే, నువ్వు చచ్చిపోకముందు నన్ను చూస్తావు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు చెప్పండి? నువ్వు చచ్చిపోకముందు నన్ను చూస్తావు. ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? సో ఆ విధంగా రోజు పోతా ఉన్నాడు సుమియోను. ఒక రోజు ఏమైందంటే, సడన్గా చూడండి 26వ వచనం, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు ఏమున్నదండి చెప్పండి అక్కడ? మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరిచి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎట్లా చెప్పాడో ఇక్కడ రాయబడలేదు. కళ, దర్శనమా మనకు తెలియదు, వాక్యం ద్వారా మాట్లాడినా మనకు తెలియదు. తర్వాత లైన్ చూస్తే, ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వస్తున్నాడట. హల్లెలూయా. దీన్నే నేను ఏమంటానంటే ప్రేరేపణ అంటాను. ఏమంటాను చెప్పండి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ అని మనం దీన్నే అంటాం. కళ వచ్చింది, దర్శనం వచ్చిందని రాయబడలే ఇక్కడ. ఒకరోజు సడన్గా ఏమైందంటే ఆ ప్రేరేపణ వచ్చింది, ఈరోజే వస్తున్నాడు యేసయ్య అని, ఈరోజే దేవుడు వస్తున్నాడు అన్నాడు. సో ఆత్మ నడిపింపు వచ్చింది, దేవాలయాలకు వచ్చింది. రోజు అది లేదు, కానీ ఒకరోజు సడన్గా
ఏమొచ్చింది? ఈయన ఎవరు? ఈయన పాస్టర్ గారా? సుమియోన్ అంటే ఎవరు? పైన ఏముంది 25వ వచనంలో? సుమియోనను ఒక యాజకుడు ఉండెను అని వ్రాయబడ్డదా? ఎవరట సుమియోను? సుమియోనను ఒక ప్రవక్త ఉండెను అని వ్రాయబడ్డదా? కింద అన్న అనే ఒక ప్రవక్తి అని రాశారు, అంటే ఫిమేల్ ప్రాఫెట్. కానీ సుమియోను కూడా ప్రవక్త అయితే ప్రవక్త అని రాసేవాళ్ళు. సుమియోన్ ఎవరు చెప్పండి? సాదా సీదా సాధారణమైన మనిషి. అయ్యగారు కాదు, యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు అంతకంటే కాదు. అమ్మ వింటున్నారా? నీలాగా నాలాగా ఒక సింపుల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. యవనస్తులు వింటున్నారా? కానీ ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే ఆయన ఇశ్రాయేలు బాగుపడాలని ప్రార్థన చేస్తున్నాడు, ఆదరణ రావాలని, రక్షణ రావాలని, విమోచన రావాలని ప్రార్థన చేస్తున్నాడు. భక్తిపరుడు, నీతిమంతుడు. ఆయన మీదే ఉన్నది పరిశుద్ధ. ఒక మనిషికి ఏం కావాలి? నువ్వు చాలాసార్లు అనుకో, నేను అయ్యగారిని కాదు, నేను పాస్టర్ గారిని కాదు. నువ్వు పాస్టర్ గారికి కానవసరం లేదు. నువ్వు ఒక జాతిని మార్చాలంటే, దేవుడి ముఖము నీ బ్రతుకు దినాల్లో చూడాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యాజకుడివి కావాల్సిన అవసరం లేదు. సుమియోన్ ఎవరు చెప్పండి? ఒక మనుష్యుడు. సో ఒకరోజు ఆ ఆత్మ ప్రేరేపణ వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనసులో ఆ ప్రేరేపణ వచ్చింది. ఏమని? ఈరోజు ఇదే రోజు, దిస్ ఈజ్ ద డే, రాండి అంటే. సో ఇప్పుడు ఈరోజు సుమియోన్ ఏమవుతున్నాడు? దేవాలయానికి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. సమయంలో నేను త్వరగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. సుమియోను వృద్ధాప్యం, తెల్ల వెంట్రుకలు, తెల్లగడ్డం, వంగిపోయి ఉన్నాడు, కర్ర చేదు పట్టుకుని నడుస్తున్నాడు. సో వచ్చిండు, మందిరానికి వచ్చిండు. సో ఈ లోపల ఎవరు వచ్చారు మందిరానికి అంటే మరియమ్మ, యోసేపు. యేసు ప్రభు వయస్సు ఎంత ఈరోజు? ఇప్పుడు సో యేసయ్య 40 రోజుల బాలుడు. సో ఎవరు వచ్చి? మరియమ్మ, యోసేపులు ఆయన తీసుకొని ఏం చేస్తున్నారు? దేవాలయానికి వస్తున్నారు. సో దేవాలయానికి వచ్చినప్పుడు చాలామంది మనం మామూలుగా మాట్లాడుకుందాం, దేవుడు 40 రోజుల బాలుడుగా మందిరంలోకి వచ్చాడు. కొన్ని వందల మంది మందిరంలో దేవుని చుట్టానికి పోయారు ఆ రోజు. వందలు కాకపోతే వేల మంది కూడా పోతారు యెరూషలేం దేవాలయానికి, ఎక్కడెక్కడ. ఎందుకంటే ఆ రోజులో ఉన్నది ఒకే ఒక్క దేవాలయం. సో రిచ్ పీపుల్ కూడా పోయారు. ఏది? గొర్రెలను తీసుకొని, మంచి మంచి గొర్రెలు, తెల్ల గొర్రెలు, మత్సడాగు, కలంకము, కల్మషం లేని గొర్రెలు తీసుకొని పోతున్నారు. మరియమ్మ, యోసేపు పేదోళ్ళు. పాప యోసేపు 2 పావురాలు పట్టుకున్నాడేమో, మరియమ్మ ఆ బాబుని పట్టుకుంది, ప్రభువుని, దేవుణ్ణి పట్టుకొని చేతిలో తీసుకొని పోతాం. సో ఈ గొర్రెలోళ్ళు తగిలితే, ఏయ్ మీరు పేదోళ్ళు అడవండి అన్నారు. ఎవరిని? మరియమ్మ. యోసేపు, అయ్యా సారీ క్షమించి. కానీ వాళ్ళు ఎందుకు పోతున్నారు దేవాలయానికి? గొర్రెలు తీసుకొని దేవుని చుట్టానికి పోతున్నారు. కానీ దేవుడు ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి దాటేసుకొని పోతున్నారు, గొర్రె పిల్లలు తీసుకొని పోతున్నారు. కానీ ఈయనే నిజమైన దేవుని గొర్రె పిల్ల అని వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. ఎందుకంటే వాళ్ళు భక్తి పరులు కాదు, నీతిమంతులు కాదు, పరిశుద్ధాత్మ వాళ్ళ మీద లేడు. వింటున్నారా? అనేక ప్రజలకి సుమియోనికి తేడా ఏందంటే, కొన్ని వందల మంది దేవాలయానికి వచ్చారు, దేవుణ్ణి చూద్దామని, ప్రార్థన చేద్దామని, కానుకలేద్దామని, ఆరాధన చేద్దామని, గొర్రెపిల్లని బలిద్దామని వచ్చారు. కానీ లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల వాళ్ళ పక్కనున్నా కానీ తగులుకుంటూ పోయారు, దాటేసుకుంటూ పోయారు, విసుక్కుంటూ పోయారు. కానీ నిజమైన దేవుడి యొక్క ముఖము చూసే దర్శనము, భాగ్యం కోల్పోయారు. కానీ సుమియోను వస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అనేక వందల మంది దేవాలయానికి పోతున్నారు. కానీ ఈ వందల మందిలో ఒక ముసలాయన వస్తున్నాడు కర్ర పట్టుకొని. ఆత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ, కొన్ని వందల మంది బలి అర్పించడానికి, వాళ్ళ కుమారులను ప్రతిష్ఠ చేయడానికి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి కదా, నైవేద్యము, అర్పణ, సమాధాన బలి, ఎన్ని అర్పించడానికి పోతున్నారు. కానీ సుమియోను ఆత్మవశుడై కరెక్ట్గా ఎవరి దగ్గర పోయింది? ఇప్పుడు మరియమ్మ, యోసేపు దగ్గర పోయింది. అమ్మ ఒక్క నిమిషం అన్నాడు. దగ్గర పోయాడు, కర్ర కింద పడేసిండు. ఒక్కసారి ఆ బాబుని ఇస్తారా అన్నాడు. ఏమన్నాడు?
ఒక్కసారి మరియమ్మ యోసేపులకి ఇవన్నీ అలవాటైనవి. ఇప్పటికి గొర్రెల కాపలు రావటము, మొక్కటము, నక్షత్రం కనపడటము, దేవదూతలు ఆరాధించటము కదా, ఇవన్నీ మరియమ్మ యోసేపుకి అలవాటైనవి. వాళ్ళకి పెద్ద ఇదేం కాదు, దేవుడని వాళ్ళకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. సో ఒక ముసలాయన వస్తున్నాడు, పండు ముసలాయన వచ్చి నాకు ఇస్తారు ఒకసారి బాబు అన్నప్పుడు ఆ మరియమ్మ ఏం చేసింది, దేవుడిని ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టింది, సిమియోను చేతిలో పెట్టింది. సమయం లేదు కాబట్టి మనం త్వరగా వెళ్దాం. 27వ వచనం, అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు. ధర్మశాస్త్ర పద్ధతి అనండి వాక్య పద్ధతి చొప్పున తల్లిదండ్రులు ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా అంటున్నాడు, హల్లెలూయా. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి సిమియోను ప్రార్థన చేస్తున్నాడో తెలియదు. ఏమని? ఇశ్రాయేలుకి ఏం కలగాలట? ఆధారం. ఇశ్రాయేలుకు విమోచన కలగాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది, హల్లెలూయా. ఇక నుంచి ఇది కొత్త చాప్టర్, ఇక నుంచి ఇది కొత్త క్యాలెండర్, ఇక నుంచి ఇది కొత్త శకం. పాత రోజులు పోయినాయి, కష్టాలు పోయినాయి, బాధలు పోయినాయి, మరణం పోయింది, చీకటి పోయింది, అసత్యం పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. చూడండి, ఆ బాబును తీసుకుని, ఆ ప్రభువును తీసుకుని ఏమంటున్నాడు, అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించి ఇట్లను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చు. ఫస్ట్ లైన్ ఏమంటుండంటే, ఇన్ని రోజులు నాకు సమాధానం లేదు, ఇక నేను సమాధానంతో చచ్చిపోతాను. పోనిచ్చున్నావంటే సింపుల్ అర్థం ఏంటంటే నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకు? పరిశుద్ధాత్మ ఏమని చెప్పడానికి, నీవు క్రీస్తు ముఖం చూసేంత వరకు చనిపోవను. సో సిమియోను భయపడ్డాడేమో మనకు తెలియదు. చూడకముందు ఏడైనా యాక్సిడెంట్ అవుతుందేమో, కరోనా వస్తుందేమో, వాంతులు రోషణాలు వస్తాయేమో, పాము గరిచిద్దో, కుక్క గరిచిద్దో అని భయపడ్డాడు. అంటే ఎగ్జాంపుల్, డ్రామాటిక్గా చెప్తున్నా. కానీ ఇప్పుడు ఈరోజు చూసిండో ఇంకేమంటుండో, నేను పీస్ఫుల్గా చచ్చిపోతా, సమాధానముగా పోనిచ్చు. హల్లెలూయా. వింటున్నారా? అందరు వింటున్నారా అండి? ఇప్పుడు సిమియోనికి తన ప్రార్థనకు జవాబు దొరికింది. ఏమంటున్నాడు చూడండి, 30వ వచనం, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూశాను అన్నాడు. హల్లెలూయా. ఇన్ని రోజులు సిమియోనుకి భయపడ్డాడేమో, నాకు చూపు పోతుందేమో, నాకు వయసు అయిపోతుంది, నాకు అంధత్వం వస్తుందేమో అని భయపడ్డాడు. ఇంకా యేసయ్య దేవుడు ముఖం చూశాడు కదా. నిజానికి క్రిస్మస్ అప్పుడు చాలామంది చాలా వాటి కోసం చూశారు, అవునా కదా. యోసేపు దేనికోసం చూసిండో, సత్రంలో స్థలం కావాలని చూసిండు కదా. జ్ఞానులు దేని చూశారు? నక్షత్రం చూశారు. మరియమ్మ దేనికోసం ఎదురు చూసింది ఆశతో? మరియమ్మ, నాకేమనిపిస్తుంది అంటే మరియమ్మకి కన్సీవ్ అయిన కాడ నుంచి ఒకటే ఒక్క ఆలోచన ఏంటంటే, దేవుడు ఎట్ట కనపడతాడా, దేవుడు ముఖం ఎట్లుంటుందా కదా. అసలు దేవుడు అంటే ఆయన ముఖం ఎట్లుంటుందని మరియమ్మ ఎంత ఆశపడి ఉంటుంది, అవునా కదా. సో దేవుడి ముఖం వచ్చింది. ఇప్పుడు ఆ ముఖాన్ని ఎవరు చూస్తున్నారు? మరియమ్మే, యేసేపే కాకుండా, గొర్రెల కాపరులే కాకుండా ఎవరు చూస్తున్నారు ఆ ముఖాన్ని? దేవుని ముఖాన్ని సిమియోను చూసి ఏమంటున్నాడు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. ఆయన ఎవరు? యేసయ్య చెప్పండి, ఎవరు? వెలుగు. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట, సకల ప్రజలు అనండి. మొదటేమో ఇశ్రాయేలు ఆదరణే అనుకున్నాడు, కానీ ముఖాన్ని చూసినాక, దేవుని ముఖం చూసినాక సిమియోనికి ఆత్మోషుడు ఏమంటున్నాడు, ఈ ముఖము, ఈ రక్షణ ఎవరికడ చెప్పండి? సకల ప్రజలు. కులము లేదు, గోత్రం లేదు, రంగు లేదు కదా, చదువు లేదు, దేశం లేదు, ప్రాంతం లేదు. ఈ ముఖము, ఈ శిశువు ఎవరికట రక్షణ? సకల ప్రజలు. చూడండి ఇంకేమంటున్నా, నీ రక్షణ నేనేం చేశాడట? కన్నులారా చూశాడట. హల్లెలూయా. అందుకే ఆయన పేరేం పేరు? యేసు. ఆయన రక్షకుడు. ఆయన సిమియోను ప్రార్థన చేశాడు, ఆయన
ఏమైంది? ఆయన చూశాడు. హల్లెలూయా. సిమియోను ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశాడు దేవుని ముఖం చూడాలని. ఈరోజు ఆయన దేవుని ముఖాన్ని చూశాడు. ఇది దేవుని యేసయ్య మొదటి రాకడ. సిమియోను చూసింది ఎప్పుడు? యేసయ్యని మొదటి రాకడలో యేసయ్యని చూశాడు. కానీ యేసయ్య ఏమన్నాడంటే, చాలా రెఫరెన్స్లు నేను ప్రిపేర్ అయ్యి నోట్ చేసుకొని వచ్చింది కానీ సమయం లేదు, రెఫరెన్స్లు ఏం చూపించాను. వినండి, జాగ్రత్తగా వినండి. యేసయ్య ఏమన్నాడంటే, నేను రెండోసారి వస్తా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? రెండోసారి వచ్చినప్పుడు కూడా ఆయన అందరికీ కనపడతాడు. ఆయన వ్యక్తిగతంగా అందరికి కనపడతాడు. మొదటిసారి వచ్చినప్పుడు చిన్న బాలుడిగా వచ్చాడు ఆయన. కానీ రెండోసారి వచ్చినప్పుడు ఎట్లా వస్తాడంటే, కొదమ సింహముగా, ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో కదా అందరూ వస్తారు. అందరూ ఆయన ముందు పోగైతారట. అందరూ ఆయన ముందు మోకరించి నమస్కారం చేయాలి. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు కేవలం కొంతమంది మాత్రమే ఆయన చూశారు, అవునా కదా? కానీ ఆయన రెండోసారి వచ్చినప్పుడు అందరు చూస్తారు. హల్లెలూయా. మొదటిసారి ఆయన చిన్న బాలుడిగా వచ్చాడు, ఎవరికి కనపడలేదు, చాలా కొద్ది మందికి కనపడ్డారు కదా. పశువుల తొట్టిలో పుట్టిన వెంటనే పడుకున్నాడు. కానీ రెండోసారి వచ్చినప్పుడు అట్లుంటుందా? గొర్రెపిల్లలాగా మౌనంగా వచ్చాడు. కానీ సిమియోను మొదటి రాకను మిస్ కాలేదు. ఆ దేవాలయంలో కొన్ని వందల మంది మిస్ అయ్యారు, కానీ ఎవరు మిస్ కాలేదు? సిమియోను మిస్ కాలేదు. రెండో రాకడలో నువ్వు దేవాలయంలోనే ఉన్నావు, నువ్వు అర్పణ చెల్లించడానికే వచ్చినావు, కానీ నువ్వు మిస్ కావచ్చు. వింటున్నారా? నీ జీవితం బాగా లేకపోతే, నీ బయోగ్రఫీ సిమియోను బయోగ్రఫీ లాగా లేకపోతే ఏమవుతావు? నువ్వు మిస్ అవుతావు. రెండో రాకడ వస్తే మాటలు ఉండవు. రెండో రాకడలో మాటలు ఉండవు, డిస్కషన్, నో డిస్కషన్. లేదు ప్రభా, నువ్వు ఇప్పుడే ఇంత తొందరగా వస్తావు అనుకోలేదు అంటే కుదురుతుందా? చూస్తారా? ఒక్క వచనం చూపిస్తా, చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, 16 నుంచి చదువుదాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతులు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో ఉంటాం. రెండోసారి ఆయన వచ్చినప్పుడు మామూలుగా ఉండదు. చనిపోయిన వాళ్ళు లేస్తారు. ఆయన కోసం జీవించిన వాళ్ళు ఆయన ఎదుర్కొంటారు. అప్పటి నుంచి మనకు నిత్య జీవం, సదాకాలం ఆయనతో ఉంటాం. 18 చూడండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునండి. అందరూ ఆదరణ అనండి. సిమియోను దేనికోసం ఎదురు చూశాడు? ఇశ్రాయేలు ఆదరణ కోసం. మనము ఈ ఆదరణ కోసం చూడాలి. హల్లెలూయా. సిమియోను కూడా ఆదరణ కోసం చూశాడు. నీవు రెండవ రాకడలో నీకు దొరికే ఆదరణ కోసం చూడాలి. లేకపోతే ఏమవుతుందంటే నిత్య నరకం. ఏంటో చెప్పండి? నువ్వు నీ లైఫ్ నాది, నా జీవితం నాది అని. యేసయ్య క్రిస్మస్ని చాలామంది చూసే భాగ్యం ఉన్నా చూడలేకపోయారు. ఈ నెల రోజులు సెమీ క్రిస్మస్లు అటెండ్ అయిన వాళ్ళకి అందరికీ తెలుసు కదా. సత్రము యొక్క యజమానుడు చూడలేకపోయాడు, హేరోదు చూడలేకపోయాడు, పరిసయ్యుల శాస్త్రులు చూడలేకపోయారు, దేవాలయంలో ఆ రోజు ఆరాధనకు వచ్చిన వాళ్ళు చూడలేకపోయారు. కానీ ఎవరు చూస్తున్నాడు? సిమియోను. చెప్పండి, ఎవరు చూస్తున్నారు? గడి చెప్పండి, ఎవరు చూసింది? ఎవరు? సిమియోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు హేరోదులాగా ఉంటే, సత్రపు యజమానిలాగా నీ పనుల్లో నీవు ఉంటే, పరిసయ్యుల శాస్త్రులాగా నాకు వాక్యం తెలుసు అనే భ్రమలో నీవు ఉంటే, నాకు అధికారం ఉంది, డబ్బు ఉందని హేరోదు రాజులాగా మురిసిపోతే నీవు మూర్ఖుడు అవుతావు. జ్ఞానులు ఏం చేస్తారు చెప్పండి? యేసయ్యను వెతుకుతారు. జ్ఞానులు ఏం చేస్తారు? నీవు లోకాన్ని వెతికితే, లోకపు అలవాట్లను వెతికితే ఆయన మరలా రెండోసారికి వస్తాడు, మళ్ళా కనబడతాడు. అమ్మ వినండి, నువ్వు మిస్ అవుతావు.
ఈసారి మిస్ అయితే మళ్ళీ ఛాన్స్ ఉండదు. ఎందుకు అంటే కింద వచనాల్లో ఆయన సిలువను గురించి చెప్తా ఉంటాడు. చూడండి, సిమియోను 33 వచనం, యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపోయారు. సిమియోను ఇంత ముసలాయన, ఇంత వృద్ధుడు యేసయ్యను చేతిలో పట్టుకొని ఆ నిలబడలేకుండా ఆయన పట్టుకొని చెప్పిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు సిమియోను ప్రవచనం చెప్తున్నాడు మరియమ్మకు. ఏమంటున్నాడంటే చూడండి 34 వచనం. సో యోసేపును మరియమ్మను చూసి ప్రవచనం చెప్తున్నాడు. 34-35 వచనాలు. సిమియోను వారిని దీవించాడు. ఎవరిని? తల్లిదండ్రులు. ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడ్డాడట. యేసయ్య వివాదాస్పదమైన గుర్తు. ఏం చెప్పండి? సిమియోను చెప్తున్నారు ప్రవచనాత్మక. అందరు యాక్సెప్ట్ చేయరు యేసయ్యని. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. వింటున్నారా? యేసయ్య ఎవరు? వివాదాస్పదానికి గుర్తు. ఎందుకు నచ్చట్లేదంటే బైబిల్లో ఉంది. నచ్చితే నీకు పరలోకం, విధేయత చూపిస్తే పరలోకం. వివాదాస్పదం, ఇది నేను నమ్మను అంటే నీ ఇష్టం. మరియు ఏమంటున్నాడు చూడండి 35 వచనం, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయినా మరియు. ఆ ఖడ్గం అంటే ఏందో కాదు కానీ శిలువ మరణం. కన్న తల్లి యేసయ్య శిలువ మీద మరణిస్తున్నప్పుడు అది చూసినప్పుడు మరియమ్మ హృదయంలోకి ఏం పోయింది చెప్పండి? ఖడ్గం కదా. ఎవరికైనా తల్లి, నువ్వు కన్న కుమారుడు నీ ముందు చిత్రహింసలు పడి ప్రాణం విడుస్తుంటే తల్లికి ఎంత బాధ ఉంటుంది? మరియమ్మ హృదయంలోకి ఏం పోయింది చెప్పండి? ఏం పోయింది? ఖడ్గం. ఎందుకు ఖడ్గం పోయిందంటే నీకోసం. చెప్పండి, ఎందుకు పోయింది? నీకోసం. ఎందుకు ఆయన శిలువపై మరణించాల్సిందంటే నీకోసము, నా కోసం. రండి అందరం దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసు. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలు పరీక్ష చేసుకున్నాం. యెరూషలేములో ఒక మనిషి ఉన్నాడు, దంసలాపురం కాలనీలో కూడా ఒక మనిషి ఉన్నాడు. కానీ తేడా ఉన్నది. ఒక్కసారి నీ జీవితాన్ని ఆలోచించుకో. యెరూషలేములో ఉన్న మనిషికి దంసలాపురంలో ఉన్న నీకు ఏమైనా తేడా ఉందా? ఈ సమయంలోనే నువ్వు దాన్ని సరి చేసుకో. సిమియోను మొదటి రాకడను మిస్ చేసుకోలేదు. కొన్ని వందల మంది, వేల మంది మిస్ చేసుకున్నారు. సిమియోను మిస్ చేసుకోలేదు. దేవుని బిడ్డలారా, ఆయన రెండవ రాకడను మిస్ చేసుకుంటే, ధైర్యముగా నిలవబడలేకపోతే, మిస్ చేసుకోవడం అంటే ఆయన కనపడడని కాదు, ధైర్యముగా ఆయన ముందు నిలవబడే కృప నీకు లేకపోతే నువ్వు నరకానికి పోతావు. జాగ్రత్తగా వినండి, కళ్ళు మూసుకున్నాను. జీవితాన్ని సరి చేసుకోండి. నువ్వు మారాల్సిన సమయం వచ్చింది. సిమియోను ఒక మనిషి, ఇశ్రాయేలు ఆదరణ కోసం కనిపెడుతున్నాడు. ఆదరణ అంటే రెండవ రాకడ. కాబట్టి నీవు కూడా ఆ విధంగా కనిపెడతావా? నీవు కనిపెడతానంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. సిమియోనును ఏ విధంగా ఆశీర్వదించాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. సిమియోను యేసయ్య తల్లిదండ్రులనే దీవించాడు. దేవుడు చూసారా ఎంత ప్రతిఫలం ఇచ్చారో? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కూడా నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు సిమియోనుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన తీర్పు దినం వస్తూ ఉంది. ఆయన వస్తానని చెప్పి సిమియోనుకు చెప్పాడు, ఆయన వచ్చాడు. యేసయ్య ఏమని చెప్పాడంటే, నేను మరలా వస్తాను అన్నాడు. నేను మరలా వస్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేను మిమ్మల్ని తీసుకొని పోవటానికి వస్తానన్నాడు. వస్తానన్న దేవుడు మాట తప్పేవాడు కాదు. అనేకులు వివాదాస్పదంగా వస్తాడు ఏంటి రావట్లేదు అనవచ్చు, కానీ ఆయన ఖచ్చితంగా వస్తాడు. నీవు ఆయన ముందు నిలబడతావా? నువ్వు పరలోకాన్ని మిస్ చేసుకుంటావా? నీ జీవితాన్ని మార్చుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. దయగలిగిన తండ్రి, మా ప్రేమ గల ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన, నీ వాక్యాన్ని మాకు నేర్పించినందుకు వందనాలు తండ్రి. సిమియోను వలె నాయన
మేము విశ్వాసముతో ప్రార్థనతో నాయన నీ రాకడ కొరకు కనిపెట్టే వారముగా ఉండే కృపను మీరు దయచేయండి తండ్రి. ప్రభువా, నీ రాకడలో నీ వచ్చినప్పుడు నాయన మేము పరలోకాన్ని మిస్ చేసుకోకుండా, సదాకాలము నీతో ఉండే భాగ్యాన్ని మిస్ చేసుకోకుండా తండ్రి నీ కృపను దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేయండి. సుమియోనుకు ఏ విధంగా పరిశుద్ధాత్మ తనపై ఉన్నాడో ప్రభు, మా పైన కూడా నీ ఆత్మను ఉంచండి. నువ్వు మమ్మల్ని సరిచేయండి. నువ్వు మమ్మల్ని కరుణించి నీ కృపను దయచేసి ప్రభు నీవే మమ్మల్ని దీవించి ఆశీర్వదించు. సమస్త ఘనత మహిమ ప్రభావములకి చెల్లిస్తూ తండ్రి వాక్యం విని హృదయాలు మార్చుకున్న ప్రతి ఒక్కరిని నీవే దీవించి ఆశీర్వదించమని యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.